వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని చెప్పడం కాదు, చేసి ప్రూవ్ చేస్తుంది ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్. సో యంగెస్ట్ గ్రాడ్యుయేట్ మనతో పాటున్నారు, రీసెంట్లీ గాట్ ప్లేస్డ్, తనే కీర్తి. సో తన సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం. హలో, హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో సో మచ్. ఐ థింక్ యు ఆర్ ద యంగెస్ట్ గ్రాడ్యుయేట్, 2025 లో పాస్ అవుట్ అయ్యారు అండ్ ఇప్పటికి ఇమీడియట్ గా జాబ్ వచ్చేసింది కదా. సో ఎన్ని మంత్స్ ఆఫ్ కోర్స్ చేశారు మీరు ఇక్కడ? ఆల్మోస్ట్ ఒక 9 months. నేను జూన్ లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ డేటా అనాలిసిస్ పార్ట్ అయిపోయి, డేటా సైన్స్ పార్ట్ అయిపోయి, అండ్ ఇమీడియట్లీ ఐఎమ్ ప్లేస్డ్ ఓకే రైట్ ఆఫ్టర్ ది కోర్స్. ఓకే, సో ఇంత యంగ్ ఏజ్ లో యు గాట్ ప్లేస్డ్ కదా. సో ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? యా, దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఐ కమ్ ఫ్రమ్ అన్ ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడికి జస్ట్ ఒక బేసిక్స్ తో వచ్చాను నేను. పైథాన్, ఎస్క్యూఎల్ ఒక బేసిక్స్ తో వచ్చి ఫైనల్లీ నేను బయటికి వచ్చేసరికి హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్, మెనీ ప్రాజెక్ట్స్ చేశాను. చాలా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే ఇనోమాటిక్స్ నాకు చాలా హెల్ప్ చేసింది ఎవ్రీ స్టెప్ లో. నన్ను చాలా మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేసి లాస్ట్ కి జాబ్ కూడా వచ్చేసింది. నా కోర్స్ అయ్యే లోపు జాబ్ కూడా వచ్చేసింది. అండ్ సో మా ఇంట్లో వాళ్ళు వెరీ హ్యాపీ. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అని చెప్తున్నారు కదా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్నది ఏంటి అండ్ ఇనోమాటిక్స్ ఎలా హెల్ప్ చేస్తుంది మీకు అసలు? సో నేను చెప్పాను, నేను చాలా బేసిక్, అసలు జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ తో వచ్చాను. జస్ట్ పైథాన్ లైట్ గా వచ్చు, అండ్ ఎస్క్యూఎల్, పవర్ బిఐ జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క మంత్ ఇట్లా స్టార్టింగ్ ఫస్ట్ పైథాన్ బేసిక్స్ నుంచి ఎవరికైనా నేర్చుకోవచ్చు. మాకు ఏం రాదు కదా, బేసిక్ నుంచి ఒక హై లెవెల్, డే బై డే మన కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తారు. మనం అదే లెవెల్లో ఎప్పుడు ఉండము, మనం ఇక్కడ ఒక చిన్న లెవెల్తో వస్తాము. ఈ రోజు ఇది నేర్పిస్తారు, ఇంకొంచెం అంటే రోజు రోజుకి మన కెపాసిటీ పెంచుతారు. సో మనకి మెంటరింగ్ సెషన్స్ ఉంటాయి. ట్రైనర్స్ కూడా మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఈరోజు ఈజీ ఇచ్చి తర్వాత ఇంకొంచెం దాన్ని ఇంకా పెంచి అట్లా మన బ్రెయిన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేసి, అలాగే మెంటర్స్ మనకి ఎప్పుడు సపోర్ట్ ఇస్తారు. మనకి మెంటరింగ్ సెషన్ ఉంటుంది క్లాస్ అయిపోగానే. ఎనీ టైం వాళ్ళు మెంటరింగ్ అనే కాదు, మాకు డిస్కార్డ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు, ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారు. సో నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఏ డౌట్ వచ్చినా ఇమీడియట్ గా కాంటాక్ట్ అయ్యాను, ఇమీడియట్ గా క్లియర్ అయిపోయింది. ఓకే, సో మీరు ఎక్కడ, ప్రాపర్ ఎక్కడ? మాది హైదరాబాదే. ఓకే, సో ఎలా తెలిసింది ఇనోమాటిక్స్ గురించి మీరు? యాక్చువల్లీ నేను గూగుల్లో రీసెర్చ్ చేశాను ఫస్ట్లీ, అండ్ ఇక్కడికి వచ్చి చూసాను. నేను వేరేవి కూడా చూసాను, కానీ నాకు ఇక్కడ ఒక నమ్మకం కలిగింది. అంటే మేము ఎప్పుడైనా సరే ఒక గ్రాడ్యుయేట్ ఇక్కడ ఏదైనా ఇన్స్టిట్యూట్ కి వస్తే అన్ని చూస్తారు, అఫ్కోర్స్ అన్ని చూస్తారు, మేము కూడా అన్ని చూసాము. కానీ ఇక్కడికి వచ్చినాక వీళ్ళు వాళ్ళ ప్రాపర్ స్ట్రక్చర్ వాళ్ళ ఇట్లా చూపించారనమాట. వాళ్ళు ఒక పేపర్ తీసుకొచ్చి మా మాడ్యూల్ ఇలా ఉంటుంది, ఈ మంత్ ఇవి చెప్తాము, ఇలా ఉంటుంది అంటే ఒక నమ్మకం ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఇనోమాటిక్స్ లో జాయిన్ అయ్యాను. అంటే నాకు ఏవి చూసినా అంత నమ్మకం రాలేదు, ఇనోమాటిక్స్ చూస్తే ఒక నమ్మకం వచ్చింది. ఓకే, వీళ్ళు ఎప్పుడైనా నాకు ఉంటారు, నాకు హెల్ప్ చేస్తారు, నాకు నమ్మకంతో జాయిన్ అయ్యా. అండ్ దే ప్రూవ్డ్ మీ రైట్. ఓకే, సో మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎంత నమ్మారు అండ్ అంతే నమ్మకంగా ఉన్నారు. నమ్మకం కన్నా యాక్చువల్లీ ఇంకా ఇంటూ 2x ఇచ్చారు వాళ్ళు. నాకు చాలా మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేశారు. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అంటే వీ హ్యావ్ గుడ్ ఎన్విరాన్మెంట్. ఓన్లీ చదువుకోవడం అనే కాదు, యాక్టివిటీస్, కొంచెం ప్లేస్మెంట్ యాక్టివిటీస్. అంటే ఓన్లీ చదువు ఒకటే కాదు, ఇప్పుడు మనం బయటికి వెళ్తే చదువు ఒక్కటే మనకి రాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ చాలా బాగా నేర్పించారు. మాకు ప్లేస్మెంట్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ రోజు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్మెంట్ యాక్టివిటీస్ వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది, వీళ్ళు కండక్ట్ చేసే యాక్టివిటీస్ వల్ల ఇంటరాక్షన్ స్కిల్స్ పెరుగుతాయి. సో అన్ని ఓవరాల్ గా మనని ఒక ప్రొఫెషనల్ జాబ్ కి ఫిట్ అయ్యేలాగా వీళ్ళు చేశారనమాట. రైట్, చూడడానికి ఇంత యంగ్ ఉన్నారు కానీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ అమేజింగ్. అంటే ఆబ్వియస్లీ దీని వల్ల మీకు జాబ్ వచ్చి ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, దే సపోర్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే. ఓకే, సో అంత నమ్మారని చెప్తున్నారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఏం ఎక్స్పెక్టేషన్ తో వచ్చారు అండ్ ఏం ఎక్స్పెక్టేషన్స్ ఇనోమాటిక్స్ మీట్ అయింది? అసలు నమ్మకంతో వచ్చాను, కానీ నేను వాళ్ళు చాలా ఇంకా 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 ఎక్కువ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను సరే చదువుకుందాం, వాళ్ళు ఓన్లీ చదువు విషయంలో వీటిలో హెల్ప్ చేస్తారు అనుకున్నా. ఎక్స్ట్రా కరికులర్ గా కూడా మాకు ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తారంటే అనుకోలేదు. ఒక ఎన్విరాన్మెంట్ చూసి బాగుంది అనుకున్నా కానీ ఇంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇంత కాన్ఫిడెన్స్ ఇస్తారు. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు అనమాట. టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్, మా కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తారు. రాగానే పైథాన్ అయిపోగానే వెంటనే మాకు మాక్ ఇంటర్వ్యూ ఉండే. ఒక ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ మాకేం తెలుసో మాకు విల్ నో అవర్ సెల్ఫ్ కదా. సో అట్లా ఎవ్రీ స్టెప్ ఎప్పుడు ఇట్లా ఎగ్జామ్స్ ఉంటూనే ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటూనే ఉంటాయి. అవేదో వాళ్ళకని కాదు, మమ్మల్ని కూడా మేము ఎంతనో చూపించుకోవడానికి. సో ఎవ్రీథింగ్, సో మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ చూస్తుంటే మనకు 1-on-1 మెంటరింగ్ క్లాసెస్ ఉన్నాయి అండ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటున్నారు కదా. అంటే త్రూ అవుట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే ఎలా ట్రైన్ అప్ చేస్తారు మిమ్మల్ని?
సో ఫస్ట్లీ ట్రైనింగ్ ఉంటుంది, మాకు క్లాసెస్ ఉంటాయి, తర్వాత మెంటరింగ్ ఉంటాయి, ప్లేస్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి, లైక్ మంత్లీ అసెస్మెంట్స్ రాస్తాము Okay. అండ్ విల్ బి అప్లయింగ్. అండ్ అప్లై చేయగానే వీళ్ళు జస్ట్ మనం వదిలేయరు, లైక్ దిల్ బి కాలింగ్ దిల్ బి, అంటే మనం ఎంత లెవెల్ వరకు రెడీ ఉన్నాము, మాక్ ఇంటర్వ్యూస్. నేను ఆ ప్రుడెంట్ కంపెనీలో ప్లేస్ అయ్యాను కదా, దానికన్నా ముందు 1 week లైక్ దే ట్రైన్ మీ అ లాట్. లైక్ ఎవ్రీ డే నేను ఇన్స్టిట్యూట్ కి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ చదువుకున్నాను. వాళ్ళకి దే ట్రైన్ మీ ఎవ్రీథింగ్, అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మాక్స్ అయితే ఆల్మోస్ట్ 2-3 మార్క్స్ ఇచ్చాను నేను ఆ ఇంటర్వ్యూకి ముందు, దానికి రిలేటెడ్. ఆఖరికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ముందు కూడా దే ప్రిపేర్డ్ మీ, Oh. అంటే ముందు పిలిచి ఎట్లా ప్రిపేర్ చేయించారు. సో ఎవ్రీథింగ్, అంటే ప్లేస్మెంట్ మీకు వచ్చినాక కూడా, లైక్ నేను ముందు నాకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు వచ్చే వరకు కాదు, జాయినింగ్ అయ్యే వరకు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేసినా ఎప్పుడైనా రెస్పాన్స్ అవుతారు. ఓకే సో ఓకే. దట్స్ ద థింగ్ ఐ లైక్. సో 100% బెనిఫిట్ పొందారు మీరు, అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికి 2x ఇక్కడ ఉంది 2x కాబట్టి. పొందాను. ఓకే. అది మాత్రం సో హౌ ఇస్ యువర్ పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది? పేరెంట్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే నేను ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా. సో నాకు ఇంత డేటా సైన్స్ ఇదంతా ఏం తెలియదు, ఇక్కడికి రాగానే ఇంత ఇంప్రూవ్ అయ్యాను. సో దే వర్ రియలీ హ్యాపీ, అంటే వాళ్ళు కట్టిన దానికి న్యాయం అయింది, వాళ్ళు నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అది నేను తీర్చాను. సో దే వర్ వెరీ హ్యాపీ. నైస్ అండ్ నైస్ టు నో యూ, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ Thank బెస్ట్. you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ సో యూ. చూస్తున్నారు కదా, దట్స్ అ ట్రూ సక్సెస్ స్టోరీ. ఈసీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి కూడా జస్ట్ బేసిక్స్ తో ఇక్కడ వచ్చి తను ఒక జాబ్ కొట్టింది, అండ్ లిటరలీ 22-year-old గ్రాడ్యుయేట్. అండ్ ఇప్పుడు రీసెంట్ గా 2025 లో తను బీటెక్ కంప్లీట్ చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా జాబ్ వచ్చిందంటే, సో ఎవరికి రాదు చెప్పండి, నాన్ ఐటీ అయినా ఐటీ అయినా ఎవరికైనా సరే, మీకు ఆ స్కిల్ కావాలి, డెఫినెట్లీ ఆ ఎఫిషియన్సీ కావాలి అనుకుంటే దిస్ ద రైట్ ప్లేస్. దట్స్ ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్.